హలో అండి, అందరికీ నమస్కారం. రాబోయే ఎండాకాలానికి ఇప్పటి నుండే ఈ వాటర్ మెలన్లు వస్తున్నాయి. చక్కగా కట్ చేసుకొని ముక్కలుగా తిని చల్లదనాన్ని పెంచుకోండి. వీటి వల్ల చల్లదనం పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన ఈ వాటర్ మెలన్ల వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఐరన్, పీచు పదార్థం, సి విటమిన్ ఉంటుంది. ఇవి ఇలా తీసుకువచ్చి ముక్కలు కట్ చేసుకొని జ్యూస్లా త్రాగడం వల్ల కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి, రక్తహీనత తగ్గుతుంది. నేను ఇప్పుడు ఈ వాటర్ మెలన్ జెల్ తయారు చేస్తున్నాను. వాటర్ మెలన్ తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి ఇలా జ్యూస్లా తయారు చేసుకోవాలి. అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మొత్తం కలుపుకొని ఇలా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆ కడాయిలో అది వేసి మొత్తం కలుపుకోవాలి. 1-2 స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక గిన్నెలో వేసి నీళ్ళతో చక్కగా ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. యాలకుల పౌడర్ 1 అర స్పూన్ వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఆపవద్దు. ఆపితే మొత్తం గడ్డలా తయారైపోయి ముద్దలా వస్తుంది, ఉండలు తయారవుతుంది కలపపోతే. అందుకని చక్కగా కలుపుతూ ఉండండి. ఇలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది కలిపితే. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని చూడండి. ఇది మొత్తం ఇలా వచ్చాక ఇలా ఒక పాత్రకి చక్కగా తీసుకోండి. ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ చల్లదనానికి మొత్తం గడ్డలాగా కడుతుంది. ఇది ఐస్ క్రీమ్ లాగా తయారు చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకొని, లేదా ఇలా జెల్ లాగా కూడా తీసుకోవచ్చు. కేక్ కూడా తయారు చేసుకోవచ్చు అండి ఈ వాటర్ మెలన్తో. చూడండి, నేను ఇలా ఈరోజు ఈ జెల్ తయారు చేసి చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉందండి. అసలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది అసలు. దీనిపై పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి మన ఇంట్లో, అది సన్నగా కట్ చేసుకొని చక్కగా వేసుకోండి. కొంచెం జీడిపప్పులు, కిస్మిస్లు, డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకి ఎప్పుడు ఇట్లా వాటర్ మెలన్ ముక్కలు కాకుండా జ్యూస్ రూపంలో ఇవ్వండి, లేదా ఇలా జెల్ లాగా తయారు చేసి పెట్టండి. చూడండి, ఇలా తయారు చేశాను ఈరోజు. చాలా ఈజీగా తయారవుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, చల్లగా రాబోయే ఎండాకాలం కోసం ఇలా హెల్తీగా తయారు చేసుకొని తినవచ్చు. ఎక్కువ గడ్డలాగా తయారు కావాలనుకుంటే చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 4-6 అవర్స్ అట్లా ఉంచితే గడ్డ ఐస్లాగా తయారైపోతుంది. నేను ఇప్పుడు ఒక 2 అవర్స్ అలా ఉంచి ఇలా తీసుకువచ్చాను. తినవచ్చు, ఇలా జ్యూస్ లాగా తాగవచ్చు. ఎక్కువ పెద్దవాళ్ళకి జ్యూస్ లాగా ఇవ్వండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా చక్కగా జ్యూస్ తాగి ఎంబడే తాగమనండి. తయారు చేయగానే ఫ్రిడ్జ్లో అలా ఏం పెట్టనవసరం లేదు. ఈ వాటర్ మెలన్ సీడ్స్ కూడా ఉంటాయండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కూడా తినవచ్చు. ఇంకా హెల్తీ అండి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల. వాటర్ మెలన్ సీడ్స్ కూడా పిల్లలకి ఇవ్వండి. ప్రోటీన్ ఉంటుంది అందులో. పిల్లల ఎదుగుదల శక్తి బాగుంటుంది, మెమరీ శక్తి బాగుంటుందండి. పెద్దలు కూడా తినొచ్చండి వాటి సీడ్స్ మాత్రం. అందుకే చక్కగా వాటర్ మెలన్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేయండి. గింజలు అసలు తీసివేయకుండా అలాగే కట్ చేసి జ్యూస్ చేసుకోండి.